అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె కార్యక్రమం విజయవంతంగా జరిగింది. లేబర్ కోడ్ రద్దు, ఆసాలను వర్కర్గా గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతరాజు గారు మరియు సురేష్ గారు తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డుమ్రిగూడ మండల కేంద్రంలో అంగన్వాడీ, ఐకేపీ, మిడ్ డే మీల్స్, అలాగే ఆశా అన్ని రంగాల కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను సంఘీభావం తెలపడానికి ఈరోజు మండల కేంద్రంలో సుమారు 500 మంది కార్మికులందరూ కూడా సమ్మెను జయప్రదం చేయడానికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా 12 గంటలకు పని గంటలు పెంచింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాన్ని 8 గంటలకు ఉంచాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు కార్మికులు కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కనీస వేతనం 26 పెంచాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది. ఈరోజు కార్మికులందరికీ సిఐటి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కనీస వేతనం 26 పెంచకుండా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇటు పెట్టుబడిదారులకి, బడా కార్పొరేట్ కంపెనీలకి తొత్తులుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి కార్మికులకు వెట్టి చాకిరీ చేయించడం అనేది దుర్మార్గం. వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అనేక మంది కార్మికులందరూ ఈరోజు సమ్మెను జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మికులందరికీ 26,000 రూపాయలు చెల్లి 26,000 ఇవ్వాలి. కార్మిక
చట్టాలు పద్ధతిగా అమలు చేయాలి. కార్మికుల జోలికి వస్తే ఖబర్దార్. కార్మికుల జోలికి వస్తే ఖబర్దార్. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు విజయవంతం చేసినటువంటి కార్మిక సంఘాలకి మద్దతు తెలియజేయడానికి మన సిఐటియు ఉపాధ్యక్షులు పోతరాజు గారు అలాగే సురేష్ గారు చేస్తున్నారు. వారితో ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, కార్మికుల ఐక్యత, సమ్మెను జయప్రదం చేయండి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి. నా పేరు ఎస్ పోతురాజు, సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా కోశాధికారి. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఈరోజు డుమ్రిగూడ మండల కేంద్రంలో వందలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి. కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటుంది. కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు చాలని జీతాలతో కార్మికులు పనిచేస్తున్నారు. పెరుగుల ధరల అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి ఉంటే కార్మికులకి ఏదైతే ఉపయోగకరంగా ఉన్న చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. కార్మిక చట్టాలని తొలగిస్తే ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గంగా సిఐటిగా మేము ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులతో ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సి వస్తుందని ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.